డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సో అసలు పల్లవి ప్రశాంత్ మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్? సో ఎలా ఫ్రెండ్ అవుతాడు మీకు? బేసిక్ గా నజీం ఐడియా ఉందా మీకు? మా ఫ్రెండ్ అవును, నజీం ఉండు. అవును, తెలుసు నాకు నజీం. నజీం నా ఫ్రెండ్ అంటే నేను మా తమ్ముడు ఉన్నాడు హరీష్ అని, మేము అందరికి నజీం ఫ్రెండ్. సో నజీం కి మ్యూచువల్ ఫ్రెండ్ ప్రశాంత్, మా మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట. సో అట్లా ప్రశాంత్ నేను మా ఆఫీస్ కి రావడం కానీ కలవడం కానీ జరిగింది. సో అట్లా ప్రశాంత్ మా ఫ్రెండ్. సో ఎన్నిసార్లు కలిసారు ప్రశాంత్? మీతో ఉన్నప్పుడు చెప్తుండేవాడా బిగ్ బాస్ గురించి ఎప్పుడైనా? చాలా సార్లు చెప్పాడు. మేము నవ్వుకునే వాళ్ళం మేము. కానీ వాడి అదేమంటారు జీల్ అనేది గట్టిగా ఉంది, వాడి థాట్ ప్రాసెస్ అనేది గట్టిగా ఉంది, వాడు ఏమంటారు పట్టుదల గట్టిగా ఉండడం వల్ల సాధించుకున్నాను మొత్తానికి. అంటే మీరే కాదు, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ వీడియోలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా నవ్వుకోరు, అరే నిజంగానే పోతాడు ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ అని. సో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ దొరికింది అనుకోవచ్చు, ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ సక్సెస్ కూడా దొరికింది అనుకోవచ్చు. 100%. ఇప్పుడు ఏం చేయలేను అనుకున్నాడు ఏదైనా చేయవచ్చు అని నిరూపించుకున్నాడు. సో ఇంకోటి నజీం అని చెప్తే మీ నజీం ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నా. సో కొన్ని విషయాలలో కూడా నజీం చాలా సపోర్ట్ చేశాడు పల్లవి ప్రశాంత్ కి. అఫ్ కోర్స్ ఇంత ముందుకి కూడా ఆ స్టార్టింగ్ నజీమే పల్లవి ప్రశాంత్ తీసుకెళ్ళాడు అని చెప్పి కూడా ఒక నడుస్తుంది మరి బయట. సో అది యాజ్ ఎ ఫ్రెండ్ గా ఇది నిజమంటారా ఏంటి అసలు? ఇది ఇప్పుడు నజీం పంపించిండు లోపలికి అనేది అన్నంత వరకు అయితే దాని గురించి నజీమే చెప్తాడు మీకు. కాకపోతే హెల్ప్ చేసాడు వెళ్ళిన తర్వాత కానీ, బయట ఉండడు, బయటికి వెళ్ళి కూడా లోపల ప్రశాంత్ ఆడుతుంటే ప్రశాంత్ గురించి ప్రమోషన్ కానీ బాగా చేశాడు. సో సపోర్ట్ చేసిండు, గట్టిగా సపోర్ట్ చేశాడు. బిగ్ బాస్ లోపలికి పంపించడం అంటే ఇంత ముందుకి చూద్దాము బిగ్ బాస్ చూడాలని చెప్పి ఒక ఆ పల్లవి ప్రశాంత్ ఆశ ఉన్నప్పుడు నజీం కూడా ఫోటోలో చూసిన నజీం ఇద్దరు పక్క పక్కన ఉన్నారు. సో దాని గురించి అడుగుతున్నాడు. అప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలి సీజన్ 5 నుంచి ప్రశాంత్ ట్రై చేస్తున్నాడు. సో 6లా మా నజీం కనిపించింది. నజీం కానీ యూనిస్ కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అనుకున్నాం మరి ఇంత పిచ్చేంది బిగ్ బాస్ అంటే. సరే మనకు ఉన్నాయి, నజీంకి పరిచయాలు చాలా ఉన్నాయి, సో ఒకసారి తీసుకెళ్దాం లోపలికి అని చెప్పి తీసుకెళ్ళిండు. నజీం తీసుకెళ్ళిన తర్వాత లోపల కూర్చొని మనోడు ఒక స్పార్క్, అసలు అరే ఏంద్రా ఇంత పిచ్చా అసలు అనేసి అసలు కళ్ళలో నీళ్ళు తీసుకున్నాడు, ఏడ్ చేశాడు ప్రశాంత్. అప్పుడు కూడా చాలా ఎమోషనల్ పిచ్చాడు మనోడు ప్రశాంత్. మంచోడు ఇన్ ద సెన్స్ ఒక ఎమోషనల్ క్యాండిడేట్ అనమాట. సో అట్లా అంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ నటిస్తుండు అని చెప్పి కూడా చాలా మంది అంటాడు, అరే ఏంది రాబోయే మళ్ళీ ఇంతగానో అని చెప్పి. అంటే కింద పడ్డ బియ్యం తీసుకొని, అంటే కింద పడ్డ రైస్ తీసుకొని కూడా ఆ తినడు. కొన్ని సిచ్యువేషన్ చూసి చాలా మంది అరే ఓవర్ యాక్టింగ్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేస్తావు బ్రో, జనరల్ గా ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, నీ మైక్ కింద పడుతుంది, దాన్ని తుడుచుకోను ఏదో ఒకటి చేయడం నువ్వు చేస్తావు కదా, దాన్ని బాగా చూసుకునే బాధ్యత అనేది కదా. ఆయన రైతు బాయ్, ఆయన పండించేది, కింద పడ్డది వేసుకోవద్దు అనుకుంటాడు. ఆయనకు తన వాల్యూ ఆయనకు తెలుసు, నీ వాల్యూ నీకు తెలుసు. సో అన్న మీరు ఎందుకంటే ప్రశాంత్ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక సక్సెస్ సంచులో కాదు సక్సెస్ అయిపోయాడు. ఆ బిగ్ బాస్ పోవాలని చెప్పి ఒక ఆశ ఉండే, అలాంటి ఆశ ఈరోజు టైటిల్ విన్ చేసుకొని కూడా మరికొద్ది సేపట్లో బయటికి రాబోతున్నాడు. సో ఇలా ఎలాంటి ప్లానింగ్ చేసిరు? సో ప్రశాంత్ మీ దగ్గరికి రాగానే ఫస్ట్ మీరు ప్రశాంత్ అడిగే మాట ఏంది, మీరు చెప్పే మాట ఏంది? ప్రస్తుతానికి అయితే ఏం అడగము, ఏం మాట్లాడము. బయట చూసిన తర్వాత ఆయనకే అర్థమైపోతుంది. సో టైం తీసుకొని రేపు అంటే ఇప్పుడు ఎంబడైతే ఉంటాము, మనోడు ఎంబడే ఉంటాము. ఇప్పుడు ఎంత ప్లాన్ ఏందనేది ముందుకెళ్ళిన తర్వాత చెప్తాం ఏంటి పరిస్థితి అనేది. సో ప్రస్తుతానికి అయితే ఏమైతే అవన్నీ డిస్టర్బ్ చేయదలుచుకోలేము కొంచెం సేపు వరకు, ఎందుకంటే వాడు ఫుల్ స్ట్రెస్తో ఉన్నాడు లోపల. సో బయటకు వచ్చిన తర్వాత చూద్దాం ఎట్లా ముందుకు ఎట్లయితే అట్లనే నడిపించదు. సో ఓట్లు వేసిన ప్రేక్షకులకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ, అంతే వన్ వర్డ్. అంతకన్నా ఎక్కువ ఏం చెప్పగలుగుతాం. 100% ప్రశాంత్ ఎంతనైతే ఓట్లు వేసిన ప్రజలకు రుణపడి ఉండో, మా ఫ్రెండ్ని గెలిపించిండు అన్నంత రుణపడి మేము కూడా ఉంటాం. సో ఇంకోటి గెలిచిన పైసలతో కూడా బయటకు వచ్చే రైతులకు కానీ ఆపద ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తా అని చెప్పి కూడా ప్రశాంత్ చెప్పడం జరిగింది. సో నిజంగానే అవన్నీ ముందు చూడొచ్చా లేకుంటే ఏందంటారు అసలు? వెళ్ళే ముందు కూడా అదే మాట చెప్పిండు, వెళ్ళిన తర్వాత కూడా అదే మాట చెప్పిండు. నిలబడతాడన్న ఆ మాట మీద నిలబడతాడన్న ఇది వినే ఉన్నాం. సో మొత్తానికి అయితే మీరు అందరూ చాలా హ్యాపీ అంటారు? అఫ్ కోర్స్ హ్యాపీ ఉన్నాం, చాలా హ్యాపీ ఉన్నాం. పల్లవి ప్రశాంత్ అన్న, పల్లవి ప్రశాంత్ అందరు జనాలు వచ్చారు పల్లవి ప్రశాంత్ కోసం. ఆమె గేమ్ మేము చూస్తున్నాం. ఈరోజు పల్లవి ప్రశాంత్ కప్పు కొడుతుండో మేము ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అన్న. ఎవరిని అడిగినా పల్లవి ప్రశాంత్ జై జై కిసాన్ జై, వేరే పేరు వినపడదు. ఎవడు రతికాయ పడుతుంది అల్లయ్యమ్మ, అది పడుతుంది రతికాయ పడుతుంది అమ్మ. అది ఫస్ట్ వచ్చింది మంచిగా వచ్చింది, ఆడింది, మళ్ళీ దెంగేసింది, మళ్ళీ వచ్చింది, ఇట్లా వచ్చింది, మళ్ళీ పోయింది. సరే ఇట్లుంటుంది ఆ బిగ్ బాస్ అన్నది, మళ్ళీ పోయింది. అట్లా ఉంది ఆమెది పరిస్థితి.
ఏంటంటే రైతుల గురించి గొప్పగా మాట్లాడిన పల్లె ప్రశాంత్ 50 లక్షలు వస్తే రైతుకు పంచా అని చెప్పేసి అన్నాడు. అది మాకు సంతోషం అనిపించింది. నాది ఇక్కడ కాదు భయ్యా, నాది వరంగల్ భయ్యా. పొద్దున బస్సు మీద నుంచి వచ్చిన నేను వరంగల్ నుంచి వచ్చిన బస్సు మీద వచ్చి పల్లె ప్రశాంత్ కోసం, కేవలం పల్లె ప్రశాంత్ కోసం వచ్చినాం. పల్లె ప్రశాంత్ కోసం జై జవాన్ జై కిసాన్ మళ్ళీ వచ్చినంటే తగ్గేదే లేదు. రైతులకే ఇస్తాడు, రైతులు ఇస్తారు కాబట్టి నేను వరంగల్ నుంచి వచ్చినా కదా అయ్యా, హైదరాబాద్ కూడా కాదు కదా, వరంగల్ నుంచి వచ్చా నేను పల్లె ప్రశాంత్ కోసం. పొద్దున టిఫిన్ చేసి వచ్చిన, పొద్దు నుంచి అన్నం లేదు ఏం లేదు, పల్లె ప్రశాంత్ గెలవాలి, కడుపు నిండా అన్నం తినాలి, అది ఒకటి కోరుకున్నా. గెలుస్తాడు పల్లె ప్రశాంత్, జై పల్లె ప్రశాంత్. ప్రశాంత్ అంటే ఇంకా అతని పల్లె ప్రశాంత్ బ్యాక్గ్రౌండ్ చూసి తను ఒక రైతు బిడ్డ అని చెప్పేసి సింపతి కోసం అలా చేస్తున్నారు పల్లె ప్రశాంత్ గెలవాలని. కానీ అదే ఒక రైతు బిడ్డ బయట ఉంటే జెన్యున్గా చెప్పాలంటే అంత సపోర్ట్ చేసి అంత దగ్గర తీసుకొని ఎవరు రారు. ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత సపోర్ట్ చేయడం అంటే వీళ్ళు కూడా అమర్దీప్ చౌదరి వీళ్ళంతా కష్టపడి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఒక స్థాయికి వచ్చినారంటే అంతకంటే ఎక్కువ డబుల్ కష్టపడి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా రైతు బిడ్డకి ఎందుకు చేస్తున్నారంటే ఒక కామన్ మ్యాన్ అనే సింపతితో అంతే. అవునవును, యాక్చువల్లీ అసలు విన్నర్ అవ్వాల్సింది శివాజీ గారు, కానీ అతనికి అంత అవసరం లేదని చెప్పేసి అతనే చెప్పుకున్నాడు. శివాజీ గారే అంత అవసరం లేదు, నాకు పల్లె ప్రశాంత్ గెలిస్తే చాలు, నాకు డబ్బులు అవసరం లేదు, మైండ్ గేమ్ మొత్తం మైండ్ గేమ్ అమర్దీప్ని తొక్కేసి పల్లె ప్రశాంత్ పైకి వెళ్ళాలన్న ఇదితోని సింపతితోని మైండ్ గేమ్ చాలా ఆడాడు శివాజీ గారు. అదే శివాజీ గారికి ఏంటంటే అతనికి అన్నీ ఉన్నాయి, వెల్ సెటిల్డ్, ఆయనకి ఏం అవసరం లేదు, ఒక కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయాలి. దాంతో పోటీ ఏమన్నారంటే అమర్దీప్ చౌదరి, ఆయన తొక్కేసి నన్ను హైప్ చేయాలని ఆయన ఉద్దేశం. అంటే ఆయన గెలవకపోయినా ఆయన వల్లనే గెలిచిన అనే ఒక సింపతి అంతే. చూడాలి ఇంకా విన్ అయితే కనుక. ప్లాన్స్ అంటే ఉంది, కన్వెన్షన్ హాల్లో ప్రెస్ మీట్ పెట్టారు అమర్దీప్ చౌదరి గారు ఇక్కడ మాదాపూర్లో. సో దానికోసం అని చెప్పేసి ఇంకా మేమందరం వచ్చిండ జస్ట్ ఇట్లా దూసుకొచ్చిండు, జస్ట్ ఇట్లా దూసుకొచ్చినాక ఏమైందంటే ఇట్లా విడిగైంది. ఆ విడిని శివాజీ అన్న దగ్గర చేస్తుండు. ఇంకా ఏం చేస్తున్నాడు పక్కన వాళ్ళు, ఇంకా విడి చేస్తుండు. విడి చేసే ఊరుకుంటాం మేము. అరే వచ్చి దింపి పాడేస్తాం. ఒకవేళ ఇచ్చలేడు అనుకో, ఇదే అన్నపూర్ణ స్టూడెంట్ గూలదెంగి మళ్ళీ పొలం చేసి ఆనే దున్నిపిస్తాం. ఎద్దులు నాయన్లు అన్నీ తెచ్చి నాటు కూలి కూడా అందరికి తెప్పిస్తాం. డైరెక్ట్ నాటు కూలీలు రాలేదనుకో మేము వచ్చి కూలేస్తాం, మేము నాటేస్తాం. పైసలు కూడా అవసరం లే, ఫుడ్ పెడుతుంది. ప్రతి ఒక్కడు ఫుడ్ కోసం ఆలోచించి ఫుడ్ కోసం బతికేటోడు అవునా. ఆ ఒక్క తిండి కోసం చెప్పి ఎంతో కష్టపడి వచ్చిన రైతు బిడ్డ పండించి ఎన్నో బియ్యాన్ని ఎన్నో రాష్ట్రాలని దేశాలకి అమ్మినాడు బియ్యాన్ని అవునా. ఆ కష్టపడడంలా అందరికీ ఇంతవరకు వచ్చిన కారణం కూడా వాడే. ఎవరైనా